హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యి దగ్గరలో ఉన్నారని. ఇంతకు ముందర ఒకసారి 2 వారాలు గెస్ చేశా. బర్నీ గారిని ఎలిమినేషన్ రౌండ్లో పెడతారని ఎలిమినేషన్ రౌండ్లో పెట్టారు, ఎలిమినేట్ కూడా చేశారు. ఆ తర్వాత ఇంతకు ముందర వారం సంజనా గారిని కూడా ఎలిమినేషన్ రౌండ్లో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు బాగా ఆడాలని అని చెప్పా, వాళ్ళని ఎలిమినేషన్ రౌండ్లో పెట్టారు. ఈసారి చూద్దాం. ఇంకా శ్రీజ అలాగే బర్నీ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఒకరినైతే హౌస్లోకి తీసుకుంటారు. ఓటింగ్ కూడా మొదలైపోయింది. ఒక్కరోజు ఓటింగే ఇది. ఆల్రెడీ ఎలా ఓటు వేయాలో మన ఛానల్లో పెట్టేశా. అక్కడ ఓట్ దగ్గర దాని కింద ఫ్యాన్ జోన్ అని ఒకటి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి శ్రీజ బర్నీ గారు నేమ్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఓటు వేయచ్చు. ఒక్కరోజు ముట్టుకే, ఈ రోజు ఒక్కరోజు. ఇంకా ఇద్దరు హౌస్లో ఉన్నారు. బర్నీ గారు కూడా హాస్పిటల్ నుంచి హౌస్లోకి వెళ్ళిపోయారు. మీరు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు హౌస్లో ఉంటారు. ఇప్పుడు ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు జనాలు. ఎవరన్నా ఉండొచ్చు, అది చెప్పలేం ఎవరు అనేది ఇప్పటికైతే. ఈరోజు ఓటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది ఎవరు అని. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి ఇప్పటికీ తనుజ ఎప్పుడు నామినేషన్ లేకొచ్చినా ఇంకా అంతే కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ ప్లేస్లోనే ఎక్కువసార్లు నామినేషన్ లేకొచ్చింది. ఆ ఓట్ బ్యాంకును కాపాడుకుంటుంది, అలాగే ఓట్లు పడుతూనే వస్తున్నాయి. ఒకవేళ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఓట్ బ్యాంక్ అయితే అలాగే ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా సేమ్ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. తను నామినేషన్ లేకుంటూ వస్తున్నాడు. ఆ ఓట్ బ్యాంక్ను కూడా అలాగే కాపాడుకుంటూ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉంటున్నాడు. ఒకసారి మ్యాచ్ అవుతున్నారు అలా. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సంజనా గారు అయితే ఉన్నారు. సంజనా గారు కూడా తన ఓట్ బ్యాంక్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. చెప్పా కదా, ఒకసారి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయితే అది అలాగే ఉంటుంది. ఏదైనా కొంచెం పాజిటివ్ నెగిటివ్ అయినా, పాజిటివ్ అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది, కానీ నెగిటివ్ అయితే అది చాలాసార్లు తగ్గే అవకాశం చాలాసార్లు తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఫిక్స్ అయ్యారంటే అది కంటిన్యూ అవుతూ వస్తారు. ఒకసారే కదా చూద్దాంలే అని అలా. ఇంకా సంజనా గారికి ఇమాన్యువల్ ఓట్లు కూడా పడుతున్నాయి. ఆవిడైతే థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇమాన్యువలే మిస్ అవుతున్నాడు. చూసుకోవాలి, ఖచ్చితంగా రాకపోతే ఛాన్స్ మిస్ అవుతుంది విన్నింగ్ అయ్యేది. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి డీమన్ ఉన్నాడు. రీతు డీమన్కి ఏమి వ్యత్యాసం ఏం లేదు, ఇద్దరు ఫోర్తే అని చెప్పచ్చు. నన్నైతే ఇంకా ముందే ఉండింది రీతు అయితే. ఎందుకంటే ఒక సింపతి వర్కౌట్ అయింది. మాధురి గారు ఎలా మాట్లాడారు దాని గురించి. ఇప్పుడు తను గేమ్స్ కూడా ఆడుతుంది. ఇంకా ఫోర్త్ పొజిషన్లో అయితే డీమన్ ఉన్నాడు. ఈ రోజు అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు గేమ్స్ ఎరగొట్టేశాడని టాక్ ఉంది. ఆ లైవ్లో అయితే చూపిలేదు, కానీ వాళ్ళ మాటలు బట్టి అర్థమైంది. చూద్దాం. డీమన్ అనే కాదు, అందరూ చాలా బాగా ఆడారు. అక్కడ బర్నీ గారు కానీ, ఇంకా ఆడిన వాళ్ళు నిఖిల్ కానీ, ఇమాన్యువల్ కానీ, రాము కానీ అలా. ఇంకొచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి రీతు ఉంది. రీతుకు కూడా ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. తను అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. డీమన్ రీతు ఈ వారం సేఫ్. ఇంకా ఆ తర్వాత సెవెంత్ పొజిషన్లో వచ్చేసి రాము ఉన్నాడు. రాము ఉంటున్నాడంటే ఉంటున్నాడు, అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇంకా ఎప్పుడు ఓటింగ్కి వచ్చిన లీస్ట్లోనే ఉంటున్నాడు. తనకంటే లీస్టు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇంకా సిక్స్త్ పొజిషన్లో రాము ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత సెవెంత్ పొజిషన్లో గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ కూడా కొన్ని ఓట్లు పడుతూ ఉన్నాయి. తన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా అందరితో కనెక్ట్ అవుతున్నాడు, అలాగే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. టాస్క్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు కాబట్టి ఈ రోజు కూడా టాస్క్ బాగా ఆడాడు డీమన్తో పాటు. ఈరోజు చూస్తారు ఆ టాస్క్. అందుకే టాస్క్లు బాగా ఆడుతున్నారు కదా అని ఎవరిని ఎలా చూసారో గౌరవ్ని అలాగే చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ రాము అలాగే గౌరవ్ కూడా కొంచెం చెడింది. ఎందుకంటే ఇక్కడ రాము గౌరవ్కి ఏం చెప్పి నామినేట్ చేశాడు తెలుసా? నామినేషన్ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసి నీకు ఓట్ బ్యాంక్ క్రియేట్ కావాలని నేను నిన్ను నామినేట్ చేశాను. రాము చెప్పాడు గౌరవ్కి, నిన్ను నామినేషన్లో పెడితేనే నీకు ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది, అప్పుడే బాగుంటుందని. ఇంకా అతను అది తీసుకోలేకపోయాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ సేవ్ అయితే గౌరవ్ రామునే నామినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా నీకు ఓట్ బ్యాంక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే కావాలని అది చెప్పినే నామినేట్ చేస్తాడు కావాలంటే. చూద్దాం. ఇంకా లాస్ట్లో వచ్చేసి మాధురి గారు ఉన్నారు. ఇప్పటికైతే ఆవిడే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏదైనా పవర్ వాడి మళ్ళీ సేవ్ చేయొచ్చో లేదో, ఇప్పటికైతే చెడింది కాబట్టి. ఇంకా ఏదో మర్చిపోయా, మాధురి గారు అలాగే తనుజ ఫుల్ క్లోజ్ ఉన్నారు. బర్నీ గారు ఎప్పుడైతే ఎంట్రీ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ క్లోజ్ లేరు. సంజన గారు మాధురి గారు క్లోజ్ అయ్యారు. ఇప్పుడు తనుజ గారు కొంచెం బర్నీ గారితో క్లోజ్ అవ్వడానికి చూస్తున్నారు. ఇంకా ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. గౌరవ్, రాము, మాధురి. వీళ్ళల్లో ఎవరన్నా ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉంది.